విజయం సాధించినారు. మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించినాం, ఆనందించినాం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశంలాగా దుబాయ్లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాను గెలిపించినట్టుగా రాజకీయాల్ని క్రికెట్తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనం అందరం కూడా అభిమానించే క్రికెట్ గేము. గెలుపుకోవడం సహజము. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. ఇది ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటన విషయం ఇది. వాళ్ళ పట్టభద్రుల ఎన్నిక ఇది. రాష్ట్ర స్థితిగతుల్ని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అవగతం చేసి పరిపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటేసే ఎన్నిక. ఇక్కడ కొద్దిగా విజ్ఞతతో మాట్లాడితే మంచిది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా ఉన్నటువంటి చీకటి లోపాయకార ఒప్పందం ఈ ఎన్నికల ద్వారా మరొకసారి బహిర్గతమైంది. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుండా లోపాయకారిగా బీజేపీ వారికి మద్దతునిస్తూ ఈ లోపాయకారి అంశం బట్టబడిన సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన సమావేశాలు విజయవంతం కావడంతో దిమ్మ తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి కూడగట్టుకుని ఎన్ని కుతంత్రాలు చేసినా మా నరేందర్ రెడ్డి గారి గెలుపు ఎవరు ఆపలేరు. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం కానీ చర్చకు సిద్ధమనే మాట చాలా సందర్భంలో చెప్పాం. మేము బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయలేనటువంటి చాలా అంశాల్లో, అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మేము 1 సంవత్సరం చేసి చూపించినాం. దాంట్లో ప్రధాన అంశం 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం. మీరు 10 ఏళ్లలో 50,000 ఇవ్వగలిగితే మేము 1 సంవత్సరం లోపటే 56,000 ఉద్యోగాలు ఇచ్చి నిజమైన తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అంశాన్ని పూరిస్తా ఉన్నాము. ఇంకా కూడా ప్రభుత్వ పరంగా న్యాయంగా ఖాళీలున్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామన్న మాట చెప్తా ఉన్నాం. ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒక జతగా ముందుకు తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అందులోనూ హుషారుగా ముఖ్యమంత్రి గారు పలు కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి ఓటు ఖరాబు చేసుకోకుండా వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరు తెలుసు, కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ దాంట్లో అవినీతికి పాల్పడ్డ విషయం. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుని కేసు పెట్టినటువంటి అంశం, కేటీఆర్ ని విచారించిన అంశం, ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ గారు అసలు నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. ఏడాది నుండి జరుగుతున్న రాజకీయ ఒక చిత్రం తెలుసుకోకుండా కేంద్ర మంత్రి స్థాయిలో ఈ రకంగా మాట్లాడడం భావ్యం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత తీవ్రమైన నేరమో టెలిగ్రాఫ్ యాక్ట్ మనందరూ తెలుసు. దాంట్లో పదే మేము విచారణ కావాలని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు దీన్ని సిబిఐకి అప్పగించలేని. కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు మీరు చేయించకూడదు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట తలదాచుకున్నటువంటి పోలీసు అధికారుల్ని రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిమితి ఏమిటో మీకు తెలియదా?
కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాన్ని మీరెందుకు చొరవ చూపి